బేగంపేట రైల్వే స్టేషన్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లను తలపించేలా ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. డిజైన్ చేసిన తర్వాత నమ్మలేనంతగా మారిపోయిందన్నారు. భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వంతో కలిసి మరిన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. యాదగిరిగుట్టకు దాదాపు రోజు 1 లక్ష మంది 50 నుంచి 1 లక్ష మంది వరకు వస్తుంటారు. ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేయాలి. అది ఎక్కడైనా దేశంలో సగం రాష్ట్రం పెట్టుకుంటుంది, సగం రైల్వే శాఖ పెట్టుకుంటుంది. కానీ ఆ 10 ఏళ్లలో ఎన్నిసార్లు అడిగినా నేను ఎంపీగా పోయినసారి అప్పటి ప్రభుత్వం పట్టించుకోలే. ఆఖరికి రైల్వే మినిస్టర్ని కోరిన తర్వాత, కిషన్ రెడ్డి గారిని కోరిన తర్వాత మొత్తం కేంద్రమే భరించి ఇవాళ టెండర్లు కూడా పిలవడం జరిగింది. గట్కేసర్ నుంచి యాదగిరిగుట్ట వరకు పోయే భక్తులకు తక్కువ ఖర్చుతో పోయే విధంగా ఎంఎంటీఎస్ కూడా త్వరగా పూర్తి చేయాలని గౌరవ కేంద్ర మంత్రి గారు కిషన్ రెడ్డి గారితో పాటు నల్గొండ కూడా హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా తిరుపతి కానీ చార్మినార్ మన మద్రాస్ ఎక్స్ప్రెస్ కానీ చాలా ట్రైన్లు పోయే రోడ్ అది. ఆ స్టేషన్ని కూడా పనులు స్లోగా నడుస్తున్నాయి. దాన్ని కూడా వేగవంతం చేస్తూ మిర్యాలు కూడా ఒక కమర్షియల్గా రైస్ మిల్ ఏసియాలోనే పెద్ద సెంటర్ కాబట్టి ఆ స్టేషన్ కూడా అభివృద్ధి చేయాలని